హాయ్ అండి. అందరికీ నమస్తే. మనము ఈరోజు మరొక అప్రెంటిస్ ఖాళీ నోటిఫికేషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డీఆర్‌డీఓ బెంగుళూరులో ఉన్నటువంటి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్‌లో ఉంటుంది. జనరల్‌గా డీఆర్‌డీఓ అంటేనే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్‌లో ఉంటాయండి. ఇక్కడ మనకు అప్రెంటిస్ 4 రకాలుగా అండి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఇంజినీర్ తర్వాత నాన్ ఇంజినీర్, తర్వాత డిప్లొమా, అదేవిధంగా మరియు ఐటీఐ అనమాట ఇవి. సో, వీళ్ళు మనకు ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందైతే అందరికీ ఒక చిన్న విన్నపం. వీడియో చిన్నగానే ఉంటుంది, ఎక్కువ లెంత్ ఉండదు. పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడిగే ప్రయత్నం చేయండి. నేను మీ డౌట్లనైతే తీర్చే ప్రయత్నం చేస్తాను. తర్వాత షేర్ చేయడం అయితే మర్చిపోతుండే. ఎందుకంటే ఉద్యోగాల కోసము ఎటువంటిది చిన్నదైనా పెద్దదైనా ఎదురు చూసి మనలాంటి చాలా వాళ్ళ మందికి ఈ సమాచారం అయితే చేరుతుందనమాట. సో, మనం ముందుగా వీడియోలోకి వెళ్తే మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కి వచ్చేసి మనకు 75 ఖాళీలు ఉన్నాయండి. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో మెకానికల్, ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికాం ఇంజినీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత మెటరాలజీ, తర్వాత సివిల్ ఇంజనీర్ మొత్తం కలుపుకుంటే కూడా మనకు 75 ఉన్నాయండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్‌వే కాబట్టి మినిమం ఏజ్ వచ్చేసి 17 నుంచి 27 అన్నిటికీ కామన్‌గా ఉంటుంది. ఇంకా మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఇంజినీరింగ్ అని చెప్పుకున్నాం ఇక్కడ. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ ఇది నాన్ ఇంజినీరింగ్ అనమాట. ఇక్కడ మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ అనమాట. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు. సో, జనరల్‌గా గవర్నమెంట్ అన్నిటికీ కూడా ఏజ్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము. ఇక్కడ మనకు డిగ్రీ చెప్పుకున్నాం కదా, బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ. బీఎస్సీలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఉండాలి. అదేవిధంగా మనకు డిప్లొమా అప్రెంటిస్ చూసుకుంటే డిప్లొమాలో వచ్చేసి మెకానికల్, తర్వాత ప్రొడక్షన్ టూలు, డై డిజైన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషను, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్ మొత్తం వచ్చేసి 20 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి సేమ్ అండి. తర్వాత మనకు డిప్లొమా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి కామను. తర్వాత మనకు ఐటీఐ అప్రెంటిస్ చూసుకుంటే ఐపీటీఐలో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయన్నమాట. మెకానిస్ట్, ఫిట్టరు, టర్నరు, ఎలక్ట్రీషియన్, వెల్డరు, షీట్ మెటల్ వర్కరు, కంప్యూటర్ ఆపరేటరు, ప్రోగ్రామింగ్ అసిస్టెంటు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు అనమాట. మనకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మనం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికీ కామన్‌గా ఉండే ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇది ఎందుకంటే అప్రెంటిస్ మాత్రమే, మళ్ళీ ఇది మనకు ఎటువంటి రైట్స్ ఉండవు గవర్నమెంట్ జాబ్ కావాలని అడగడానికి కదండి. తర్వాత మనకు అప్రెంటిస్ చేయడం అయితే మంచిదే అండి. ఎందుకంటే ఒక సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత భవిష్యత్తులో కూడా ఈ అప్రెంటిస్‌షిప్ దాన్ని మనకు చేసిన దాన్ని భవిష్యత్తు ఉద్యోగాల కోసం పరిగణనలోకి అయితే తీసుకుంటారు మనకు. ఎవరైతే ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే వాళ్ళు అప్లై అయితే చేయొద్దండి. వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మనకు కావాల్సిన సర్టిఫికేట్లు, రిలవెంట్ సర్టిఫికేట్లు అయితే అన్నీ పెట్టుకోండి. ఎందుకంటే ఈ అప్రెంటిస్ కావచ్చు, లేదా గవర్నమెంట్ సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు. అదేవిధంగా సెంట్రల్కి సంబంధించి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, సీజీఎల్, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి జాబ్స్ కావచ్చు. అన్నిటికీ కూడా ఒకటే రూల్స్ అన్నీ వర్తిస్తాయండి. ఇది తర్వాత మనకు క్యాండిడేట్స్ విత్ మోర్ 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ నాట్ ఎలిజిబుల్ అని కూడా గుర్తుపెట్టుకోండి. 1 సంవత్సరం కంటే ఎక్కువ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. టీఏడిఏ అయితే ఇవ్వరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అప్రెంటిస్ ట్రైనీస్కి విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ క్వార్టర్ హాస్టల్ అకామిడేషన్ బై ది ఎస్టాబ్లిష్మెంట్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ ఆల్సో డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్లో ఉండదు. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఉండదని అయితే చెప్తా ఉన్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు మనకు వచ్చేసి 9,000 పర్ మంత్ ఇస్తారు. డిప్లొమా వాళ్ళకు వచ్చేసి 8,000 పర్ మంత్ ఇస్తారు. ఐటీఐ వాళ్ళకు వచ్చేసి 7,000 పర్ మంత్ ఇస్తారు. నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా అంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ చేస్తే వాళ్ళకు కూడా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా 9,000 పర్ మంత్ ఇంజనీరింగ్ వాళ్ళతో సమానంగా ఇస్తారనమాట. మెడికల్గా ఫిట్నెస్గా అయితే ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి వీళ్ళకు వేకెన్సీస్ని బట్టి ఉంటుందన్నమాట. మనకు అప్లై చేసిన దాన్ని బట్టి వీళ్ళు మెరిట్ లిస్ట్ తయారు చేసి మనకు ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేస్తారు. సో, హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలంటే అప్లికేషన్స్ ఆర్ యునైటెడ్ త్రూ వెబ్సైట్. ఇక్కడ వీళ్ళైతే ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఓన్లీ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా, వీళ్ళు వచ్చేసి మనకు www.apprenticeshipindia.org ఓన్లీ ఫర్ ఐటీఐ ట్రేడ్స్. వీళ్ళు ఐటీఐ వాళ్ళు ఈ విధంగా చేయాలి. మనకు వచ్చేసి వీళ్ళు గ్రాడ్యుయేట్స్, డిప్లొమా వాళ్ళు NATS.education.gov.in ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ మే ఆల్సో సబ్మిట్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ యాజ్ ఫర్ ఫార్మాట్ అటాచ్డ్ అలాంగ్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్. క్యాండిడేట్స్ ఆఫ్లైన్ ద్వారా కూడా అంటే పోస్ట్ కొరియర్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు.
స్కాన్డ్ కాపీలు సెంట్ బై వయా మెయిల్ కూడా పంపొచ్చు అనమాట. మెయిల్ కూడా పంపొచ్చు. ఈ మెయిల్కి వచ్చేసి మీరు అన్ని హార్డ్ కాపీలు డౌన్లోడ్ చేసి సెల్ఫ్ అటెస్ట్ చేసుకొని స్కాన్ చేసి వీళ్ళకైతే పంపొచ్చు అని చెప్తున్నారు. అప్లికేషన్స్ రిలీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ వాటిని కన్సిడర్ చేయమని అయితే చెప్తా ఉన్నారనమాట. ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆర్ టు బి మెన్షన్డ్ ఇన్ ది పర్సెంటేజ్ అనమాట. ఓకే. అది గుర్తుపెట్టి మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆర్ టు బి మెన్షన్డ్ ఇన్ ది పర్సెంటేజ్ ఇన్ కేస్ ఆఫ్ జీపీఏ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు కన్వర్ట్ ది జీపీఏ. ఒకవేళ మీకు పర్సెంటేజ్ ఇప్పుడు అంతే జనరల్గా కోవిడ్ టైంలో మాత్రం జీపీఏ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ జనరల్గా మనకు పర్సెంటేజ్లోనే ఉంటున్నాయి ఫస్ట్ నుంచి కూడా. అప్లికేషన్స్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ పార్షియల్లీ ఫిల్డ్ అప్లికేషన్స్ ఫామ్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. ఏదైనా మనం సగమై ఫిలప్ చేసిన డేట్ తర్వాత పంపించినా కూడా మనం యాక్సెప్ట్ చేయమని అయితే చెప్తున్నారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓకే అండి. సో ఇది వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నో ఎంప్లాయ్మెంట్ ఈజ్ గ్యారంటీ టు ది అప్రెంటిస్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మేము ఖచ్చితంగా జాబు మళ్ళీ ఉంది, రైట్ జాబు నా హక్కు అనేది అనడానికి లేదని అయితే చెప్తా ఉన్నారనమాట. మనం ఆల్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ది ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ది సెట్ ఆఫ్ ఫోటో కాపీ, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీతో పాటు ఆ రోజు మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి అంటున్నాడు. 10th క్లాస్ మార్క్ షీట్ అండ్ సర్టిఫికేటు, తర్వాత మనం బీటెక్లో చేసినటువంటి సర్టిఫికేట్స్, అదేవిధంగా డిప్లొమా సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేట్స్ అయితే మనకు నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి అవి తీసుకోవాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అండి చూసుకోండి, పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్. సో అందరికీ 100% ఆధార్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్స్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ చూడండి. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ నుంచి అయితే, తర్వాత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. సో మనం ఇక్కడ ఫైనల్గా మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్లు చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. 9 ఏప్రిల్కు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 8 మే 2025 అనమాట. అంటే ఈరోజు మనకు ఏప్రిల్ 14వ తేదీ, ఇంకా చాలా టైం ఉందండి. తర్వాత పబ్లిషింగ్ ఫస్ట్ లిస్టింగ్ వచ్చేసి 23 మే వీళ్ళైతే పబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత 06 జూన్లో మనకు ప్రాబబుల్ డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై క్యాండిడేట్ టు జాయిన్ అనమాట. ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో ఆ తేదీ లోపల అయితే జాయిన్ కావాలనుకుంటున్నారు. ఇంటరాక్షన్ విత్ ది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ హూ హ్యావ్ సబ్మిటెడ్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ ఇంటరాక్షన్ సెక్షన్ ఉంటుందన్నమాట. ఎవరైతే జాయిన్ కావడానికి విల్లింగ్నెస్ ఇచ్చారో వాళ్ళకి 13 జూన్ నుంచి అయితే చెప్తున్నారు. ప్రాబబుల్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20 జూన్ 25 లోపల అయితే వాళ్ళు మొత్తం క్లియర్గా అయితే చెప్పమని చెప్తా ఉన్నారు. మనకు ఈ డేట్స్ సబ్జెక్టు చేంజ్ అని అయితే ఇచ్చారు, కానీ మారడానికి అటు ఇటుగా అవకాశం అయితే లేదండి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. తర్వాత వీళ్ళు రిలవెంట్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ ఫామ్స్ కూడా ఇచ్చారనమాట. ఎవరైతే ఆఫ్లైన్ అప్లికేషన్ పంపుతారో, మెయిల్లో పంపుతారో వాళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇది చూసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ చూడండి, అండర్టేకింగ్ బై క్యాండిడేట్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ అండర్టేకింగ్ అయితే ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది చూసుకోండి. సో ఎవరైతే దీనికి ఎవరైనా బెంగళూరుది కదా, మనం కర్ణాటకలో వాళ్ళైతే కర్ణాటక వాళ్ళు ఎలిజిబుల్ అయితే అనుకోవద్దండి. ఇండియాలో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకొని, కాకపోతే ఒకటి ఏంటంటే మనకు అకామిడేషన్ అయితే ఉండదండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు మన సొంత ఖర్చులతో ఉండడానికైతే సిద్ధపడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. లేదంటే మనకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే, ఇంకా మీకు ఈ క్వాలిఫికేషన్తో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే దయచేసి వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.